సనాతన ధర్మాన్ని అనుగ్రహించిన పుణ్యభూమి భారతదేశం. నానా జాతులవారు, మతాలవారు పరస్పర స్నేహంతో, సోదర భావంతో పరస్పరం జీవిస్తున్న మన భారతీయులు ప్రపంచానికి ఉదాహరణగా నిలిచారు. భారతదేశం యొక్క ఆత్మ అయిన సనాతన ధర్మంలో 33 కోట్ల దేవతలు ధర్మాన్ని కాపాడ్డానికి, లోక శ్రేయస్సు కోసం భూమిపై అవతరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన ఆది పరాశక్తి అంశలుగా అవతరించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కలిసి దేవి ఆది పరాశక్తి కరుణచేత అవతరించిన వారే ఈ దేవతలందరూ కూడా. ఎలాంటి ఆలస్యము చేయకుండా వెంటనే అనుగ్రహించే శ్రీ విష్ణుమాయ చేతన్ స్వామి మానవులపై ఆయనకున్న అనుగ్రహం గురించి, కరువన్నూరు శ్రీ కారణయిల్ దేవస్థానం యొక్క అద్భుతమైన మహిమల గురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నమస్కారం. ఇది కరవనూర్ శ్రీ కారణయిల్ దేవస్థానం. శ్రీ పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన విష్ణుమాయ చాతన్ స్వామి వెలసి అనుగ్రహిస్తున్న పుణ్య తీర్థస్థలం. ఓం శ్రీ విష్ణుమాయే, ఓం శ్రీ విష్ణుమాయే, ఓం శ్రీ విష్ణుమాయే, ఓం శ్రీ విష్ణుమాయే. కేరళలోని ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశమైన త్రిశూర్లో కరువన్నూర్ అనే ప్రాకృతిక సౌందర్యం నిండిన ఒక చిన్న గ్రామంలోనే పురాతనమైన కారణయిల్ దేవస్థానం ఉంది. కరువన్నూర్ నది పక్కన ఉన్న కారణయిల్ దేవస్థానములో 400 సంవత్సరాలకు పైగా భక్తులందరికీ అసాధ్యమనుకున్న కార్యాలన్నీ కూడా అవన్నీ సాధ్యమయ్యేలా చేసి వారిని అనుగ్రహిస్తున్న శ్రీ విష్ణుమాయ చాతన్ స్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు ఎంతో మంది భక్తులు కారణయిల్ దేవస్థానానికి వస్తూ ఉంటారు. కరువన్నూరిల్ కారణయిల్ దేవస్థానం వాழும் స్వామి, కావల్ నీయే, జీవన్ నీయే, లోకైక నాయకనే. ఓంకారం శ్రీరాగం కారణయిల్ శ్రీమాయే, కైలాసం నివాసం కారణయిల్ విష్ణుమాయే. ఓం శ్రీ విష్ణుమాయే, ఓం శ్రీ విష్ణుమాయే, ఓం శ్రీ విష్ణుమాయే. భక్త ప్రియుడైన, వెంటనే అనుగ్రహించే కరుణామూర్తి అయిన శ్రీ విష్ణుమాయ చాతన్ స్వామివారి దర్శన సౌభాగ్యం పూర్ణంగా దక్కే ఒక పుణ్యస్థలమే శ్రీ కారణయిల్ దేవస్థానం. శత్రు దోషాల వల్ల, ఆరోగ్య సమస్యల వల్ల, సౌభాగ్య సమస్యల వల్ల ఎన్నో కష్టాలు పడుతున్న అందరి మానవుల్ని రక్షించేదే ఈ తీర్థస్థలం. కారణయిల్ దేవస్థానానికొచ్చి శ్రీ విష్ణుమాయ చాతన్ స్వామిని దర్శించి సంకటాలు చెప్తే వెంటనే ఫలం లభిస్తుందని లక్షలాది మంది భక్తుల యొక్క అనుభవం. கருவன்னூர் காரணயில் தேவஸ்தானம் வாழும் கலிகால குல தெய்வமே, கலிகால குல தெய்வமே, கலிகால குல தெய்வமே. కూనికుందన్ అడవిలో పర్వత రాకుమారి ప్రేమతో పెంచిన పార్వతీ పరమేశ్వరుల పుత్రుడే శ్రీ విష్ణుమాయ చాతన్ స్వామి. కలియుగం ప్రారంభమై 1200 సంవత్సరాలు పూర్తయ్యే వరకు అడవి మనుషులకు నాదుడిగా, ధర్మాన్ని నిరంతరం రక్షించే దైవమే విష్ణుమాయ. చంబన్ అనే బర్రెమీద ఎక్కి మంత్రదండాన్ని చేతబట్టి తన భక్తులు కోరుకునే అన్ని కోరికలను ఎటువంటి పక్షపాతము లేకుండా అతి శీఘ్రముగా అనుగ్రహించే అపూర్వమైన తేజోమయుడే శ్రీ విష్ణుమాయ చాతన్ స్వామి.
కారణయిల్ దేవస్థానానికి వచ్చి విష్ణుమాయన్ చాతన్ స్వామిని దర్శించి చిత్తశుద్ధితో ప్రార్థించుకుంటే ఎటువంటి కోరికైనా వెంటనే నెరవేరుతుందని కరువన్నూరు ప్రజలు నమ్మడంలో ఏ ఆశ్చర్యమూ లేదు. కరోనూర్ కాలనీలో దేవస్థానం అని చెప్పబడేది ఎన్నో తరాలుగా విష్ణుమాయ స్వామి కుట్టిచాతాన్ని ఆరాధించే ఒక దివ్యక్షేత్రం. దాదాపు 400 ఏళ్ల పురాతన క్షేత్రం ఇది. ఎన్నో తరాల నుంచి మేము ఆరాధిస్తూ వస్తున్నాం. మా ముత్తాత ఒకరు విష్ణుమాయ స్వామిని ఆరాధిస్తూ ఉండేవారు. ఆయనకొకరోజు నదిలో విష్ణుమాయ స్వామి విగ్రహం నీళ్లలోంచి పైకొచ్చి కనిపించింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి చేయాల్సిన పూజలు పునస్కారాలు చేసి స్వామిని మా కుటుంబ సభ్యుడిగా భావించి ఎన్నో తరాలుగా మేము సేవలు చేసుకుంటున్నాం. ఆ సేవలు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇప్పటి వరకు ఆ స్వామివారికి పూజలు పునస్కారాలు చేసి స్వామిని తృప్తిపరిచి మేము ఆయన అనుగ్రహానికి పాత్రులమయ్యాం. సంవత్సరాల క్రితం కరువన్నూర్ కారణయ్యల్ కుటుంబ పెద్దకి నదిలో దొరికినదే విగ్రహ రూపంలో ఉన్న విష్ణుమాయ చాతన్ స్వామి. ఆనాటి నుండి కారణయ్యల్ కుటుంబాన్ని అనుగ్రహిస్తున్న చాతన్ స్వామి తన సన్నిధికొచ్చి తన దుఃఖాల గురించి కష్టాల గురించి చెప్పే భక్తులకి వాళ్ల ఆశల్ని కలల్ని నెరవేర్చి ఈనాటికి తన భక్తులందర్నీ నిరంతరం కాపాడుతూ వస్తున్నారు. స్నానమాచరించడానికి ప్రాతకాలంలో నదిలోకి దిగిన కరువన్నూర్ కారణయ్యల్ దేవస్థానం పెద్దకి నదిలో నుంచి విష్ణుమాయ చాతన్ స్వామి విగ్రహం పొంగి ఆయన వద్దకు చేరింది. మునిగి లేచిన ఆయన ముందు సాక్షాత్తు శివపార్వతులు ప్రత్యక్షమై వారి ముద్దుల బిడ్డైన విష్ణుమాయ చాతన్ స్వామిని మీ కుటుంబంలో ఒకరిగా చూసుకుని తన అవసరాలను తీర్చి తనకు సేవ చేయమని చెప్పి ఆదేశించారు. అందుకు కావలసిన రహస్య మంత్రాలను, విధి ప్రకారం జరిగే కర్మ రహస్యాలను, పూజ విధి విధానాలను ఉపదేశించి అనుగ్రహించారు. కాపాడడానికి దండించడానికి ఉన్న ఒక పరదేవతే కారణయ్యల్ దేవస్థానంలో వెలసియున్న శ్రీ విష్ణుమాయ చాతన్ స్వామి. కనురెప్పపాటులో కోట్ల మందిని అనుగ్రహించగలిగిన వాడే విష్ణుమాయ. అగ్నిలో దహించబడని, గాలికి కదలని, నీటిలో కొట్టుకుపోని మంత్రతంత్రాలతో నిండిన ఆశ్చర్య రూపమే శ్రీ విష్ణుమాయ చాతన్ స్వామి. శత్రుదోషాలతో జీవితంలో ముందుకు వెళ్లలేనివారు, కర్మల వల్ల రోగాలతో బాధపడుతున్నవారు, డబ్బు లేక జీవితంలో మనశ్శాంతిని కోల్పోయినవారు, దోష పరిహారాల కోసము, కార్యసిద్ధి కోసము దేశంలోని నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు కారణయ్యల్ దేవస్థానానికి వస్తున్నారు. ശോഭിതവദനം വീരമോഹന നടനം കോടിമായകൾ കാട്ടിടുമുടയോ. ശോഭിതവദനം വീരമോഹന നടനം കോടിമായകൾ കാട്ടിടുമുടയോ. താണ്ഡവച്ചുവടിൽ ദേവനർത്തനം തുടരേ, ശിവശങ്കരനുടെ ചിരിയുയരേ. ഹരമകനുടെ കരമതിലൊരു കുറുവടിയുടെ തുള്ളാട്ടം, കനലെരിയണ കഞ്ചുവക്കണ വൻപോത്തിന്നെ മേലാറ്. ఇక్కడికొచ్చే భక్తులందరి కోరికలకు, ఆశలకు తగినట్టుగా పూజ ఇంకా ఆరాధనా విధానాలను ఉపదేశించడానికి కారణయ్యల్ దేవస్థానము యొక్క శ్రీ విష్ణుమాయ ఉపాసక స్వామి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఆయన ఉపదేశించే పూజ ఇంకా సేవా విధానాలు శ్రీ విష్ణుమాయ చాతన్ స్వామి సన్నిధానంలో చేసి పూర్తి నమ్మకంతోనూ భక్తితోనూ వేడుకొని ఇంటికి వెళ్లే భక్తులందరికీ వారి కష్టాలను తొలగించడానికి, కోరిన కోరికలను నెరవేర్చడానికి సాక్షాత్తు శ్రీ విష్ణుమాయ చాతన్ స్వామి ఇక్కడ వెలశారన్నదే ఐదీకం. കാരണയിൽ ദേവസ്ഥാനം വിഷ്ണുമായേ, കാരണയിൽ ദേവസ്ഥാനം വാണിടുന്ന ശ്രീമായേ. കരുവന്നൂർ പുഴ പോലും ഒന്നു വിറച്ചേ, കാരണയിൽ ദേവസ്ഥാനം വാണിടുന്ന ശ്രീമായേ. കരുവന്നൂർ പുഴ പോലും ഒന്നു വിറച്ചേ.
విష్ణుమాయ స్వామి సన్నిధిలో ముఖ్యమైన పూజ ఏమిటంటే భక్తుల కార్యసిద్ధి కోసం చేసే పూజే. వచ్చే ఒక్కొక్క భక్తులు కూడా వాళ్ళు కోరుకున్న కోరిక ఏదైనా సరే దాన్ని మనసులో సంకల్పించుకుని అందుకు కావలసిన పూజలు చేసుకోవాలి. ఆ పూజలు గనక సక్రమంగా చేసుకున్నారంటే భక్తులు అనుకున్న కార్యం అతి శీఘ్రంగా సిద్ధిస్తుంది అన్నది ఈ క్షేత్రం మనకి చెప్తున్న ఐతిహ్యం, భక్తుల విశ్వాసం కూడా. భారతదేశం నలుమూలల నుంచి అలాగే విదేశాల నుంచి కూడా భక్తులందరూ ఈ క్షేత్రాన్ని వెతుక్కుంటూ వస్తున్నారు. వాళ్ళందరూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చేది వాళ్ళ దోషాల్ని, కష్టాల్ని తొలగించుకోవడానికి, ఇంకా వాళ్ళ వృత్తి సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు, మిగతా దోషాల నివారణ కోసం వాటికి పరిహారాలు చేసి నివృత్తి చేసుకోవడానికి వస్తారు. అలా వచ్చే భక్తుల దగ్గర వాళ్ళ సమస్యలేంటో విని వాళ్ళు చెప్పింది పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఎలాంటి పూజలు పునస్కారాలు చేయాలో వాళ్ళకి మేము తెలియజేస్తాం. ఆ తర్వాత మేం చెప్పిన విధంగా వాళ్ళు చేశారంటే వాళ్ళ దోషాలు, సమస్యలు తొలగిపోయి వాళ్ళనుకున్నవన్నీ జరగాలని మేమిక్కడ యంత్రాల్ని తయారు చేసి వాటికి భక్తితో పూజలు చేసి దాన్ని వాళ్ళ ఇంటికి మేం పంపిస్తాం. దాన్ని వాళ్ళు పూర్తి నమ్మకంతో వాళ్ళ ఇంట్లో పెట్టుకుని స్వామిని చిత్తశుద్ధితో ప్రార్థించి మేం చెప్పినట్టు అన్ని పూజల్ని వాళ్ళు సక్రమంగా చేశారంటే వాళ్ళు అనుకున్న కార్యం త్వరగా నెరవేరి వాళ్ళు సుఖసంతోషాలతో ఉంటారన్నదే మా అనుభవం. అంతేకాదు, రోజూ స్వామివారిని మధ్యాహ్నం 12 గంటలకి దర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళు స్వామివారి అనుగ్రహాన్ని నేరుగా పొంది స్వామివారికి వాళ్ళ సమస్యల్ని చెప్తే ఏ పూజ చెయ్యాలో స్వామివారు వాళ్లకు ఉపదేశిస్తారు. ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకునేవారు వాళ్ళ సమస్యల్ని నేరుగానే చెప్పొచ్చు. ఒకవేళ వాళ్ళు ఈ క్షేత్రానికి రాలేకపోయినా వాళ్ళ అన్ని డీటెయిల్స్ కూడా, అంటే జాతకానికి సంబంధించిన డీటెయిల్స్, మిగతా విషయాలన్నీ మాకు పంపిస్తే వాళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటో మేం చెప్తాం. దానికి తగినట్టుగా వాళ్ళు మేము చెప్పే పూజలు, అలాగే మేం పూజ చేసి పంపించే యంత్రాలు, విష్ణుమాయా శక్తిని తెలియజేసే కార్యసిద్ధి పూజల్ని మీరు క్రమం తప్పకుండా సరిగ్గా చేశారంటే అతి త్వరలోనే అన్ని శుభాలు జరుగుతాయన్నది మా అనుభవం. మీకు ఎలాంటి శత్రుదోషాలు ఉన్నా, కారణాలు తెలియని రోగాలైనా సరే, ఎలాంటి కష్టమైనా సరే, మనసులో అనుకున్న కార్యం నెరవేరాలంటే కారుణయిల్ దేవస్థానానికొచ్చి శ్రీ విష్ణుమాయ చాతన్ స్వామి ముందు నించుని పూజ చేసి ఇచ్చే యంత్రాన్ని భక్తితో ఇంట్లో పెట్టుకుంటే అతి కొద్ది రోజుల్లో కష్టాలన్నీ తొలగి భాగ్యం, ధన సంపత్తి, కార్యసిద్ధి ఇవన్నీ మనకి ప్రాప్తిస్తాయి. భక్తులు తమ కార్యసిద్ధి కోసం ఈ క్షేత్రానికి వచ్చి వాళ్లకున్న సమస్యల్ని మాకు వివరంగా చెప్పి వాటిని మేం పూర్తిగా విన్న తర్వాత వాటికి తగిన, వాటిని సరిచేయడానికి కావలసిన పూజలు, కార్యాలు అన్నిటినీ పూర్తి చేసి మేము ఇచ్చే శక్తివంతమైన యంత్రాల్ని తీసుకువెళ్లి ఇంట్లో పెట్టి విష్ణుమాయా స్వామిని భక్తితో పూజించాలి. అలా చేశారంటే వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతాయి. అది నమ్మి ఇక్కడికొచ్చిన వాళ్ళందరి కోరికలు నెరవేరాయి. అలాంటి అనుభవాలు మాకెన్నో ఉన్నాయి. మీరు అనుకున్నవన్నీ సక్రమంగా జరిగాయంటే మేమిచ్చిన యంత్రాల్ని మీరు తిరిగి తీసుకొచ్చి మాకు ఇచ్చేసేయాలి. కార్యసిద్ధి అయిన తర్వాత ఆ యంత్రాల్ని మీ దగ్గర ఉంచుకోకూడదు. కాబట్టి మీరా యంత్రాల్ని తప్పకుండా మాకు పంపించేయాలి. അരമണി കിലുങ്ങി വാനിൽ ശംഖൊലി മുഴങ്ങി കോടി സൂര്യകാന്തി തിളങ്ങി അരമണി കിലുങ്ങി വാനിൽ ശംഖൊലി മുഴങ്ങി കോടി സൂര്യകാന്തി തിളങ്ങി കോമളരൂപം കാണാൻ ദേവകൾ നിരന്നേ കാലടികളിൽ പൂമഴ പൊഴിഞ്ഞേ കളം നിറയണ കഥനം തീർക്കണ കടുംകുടിയുടെ നാദത്തിൽ മനമകളുടെ മനം നിറയണ മതഗജങ്ങളും കുമ്പിടണ. ನಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಬರ್ತೀನಿ. ನನಗೆ ಇಲ್ಲಿ ಬಂದಮೇಲೆ ಪೀಸ್ ಆಫ್ ಮೈಂಡ್ ಸಿಕ್ಕಿದೆ. ತುಂಬ ಪ್ರಾಬ್ಲಮ್ ಸಾರ್ಟ್ ಔಟ್ ಆಗಿದೆ. ನನಗೆ ಇಲ್ಲಿ ಬಂದರೆ ಒಂದು ಮಾರಲ್ ಸಪೋರ್ಟ್ ಸಿಗುತ್ತೆ ಅಂತ ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇರ್ತೀನಿ ಟೆಂಪಲ್ಗೆ. अच्छा, मेरा नाम प्रतीक तोड़ंकर है. मैं ये सेकंड टाइम यहाँ पे आया हूँ. इसके पहले भी आके चला गया था विष्णुमाया स्वामी महाराज के पास. तो एक एक्सपीरियंस ऐसा है कि यहाँ पे आने के बाद बहुत से जो आपके प्रॉब्लम्स है वो सॉल्व होते हैं. जैसे कि आपकी अगर पूजा पाठ अच्छा रहेगा तो सब वो इम्पोर्टेंट चीज़ है कि विष्णु माया की पूजा बहुत अच्छी तरह से करना चाहिए. तो इसके हिसाब से आपके जो भी प्रॉब्लम्स है, जिसमें जो आपको मनी प्रॉब्लम्स है या आपको व्यावहारिक प्रॉब्लम है या आपको बिजनेस कर रहे हैं तो बिजनेस के हिसाब से आपको कुछ प्रॉब्लम्स रहेंगे तो विष्णु माया के पास आप आके डेफिनेटली आपका प्रॉब्लम सॉल्व कर सकते हैं. वो पूजा के साथ स्वामी महाराज का आशीर्वाद लेके सब कुछ आपका सॉल्व हो जाएगा. നമസ്കാരം. ഞാൻ പാലക്കാട് നിന്ന്
ഇരുന്നതാണ്. ഞാനിങ്ങനെ മൊബൈൽ വഴിയാണ് ഈ കാര്യങ്ങളെല്ലാം നമ്മൾ മനസ്സിലാക്കാൻ കഴിഞ്ഞത്. അപ്പോൾ അതിനെക്കുറിച്ച് കുറച്ചും കൂടി കുറേ ആൾക്കാരോട് അന്വേഷിച്ചപ്പോൾ ഏറ്റവും നല്ല ഒരു അമ്പലം ഇവിടെയാണെന്ന്, കരുവന്നൂരിലാണെന്ന് ഞാൻ അറിയപ്പെട്ടു. അപ്പോൾ ഞാൻ അതിനെക്കുറിച്ച് തേടി പിടിച്ച് ഇങ്ങനെ വന്നു. ഇപ്പോൾ ഇത് 3ാമത്തെ പ്രാവശ്യമാണ് ഞാൻ വരുന്നത്. എനിക്ക് പല കാര്യങ്ങളിലും പല മാറ്റങ്ങളും എനിക്ക് സംഭവിച്ചിട്ടുണ്ട്. അപ്പോൾ അത് അയാളോടൊന്നും കൂടി പറയണം, അയാളെ കണ്ട് കാര്യങ്ങളൊന്ന് സംസാരിക്കണം. അതിനുവേണ്ടി ഇപ്പോൾ ഞാനിവിടെ എത്തിപ്പെട്ടിരിക്കണം, പാലക്കാട്ടിൽ നിന്ന്. வணக்கம், என் பேர் ராணி. நாங்கள் சேலத்துலேருந்து வர்றோம். நாங்கள் ஒரு 9 மாதமாக வந்துட்டுருக்குறேன். வீட்டில் கொஞ்சம் பிரச்சனை இருந்தது, பிஸ்னஸில் பிரச்சனை, ரொம்ப முடியாமல் கஷ்டப்பட்டுக்கிட்டு இருந்தேன். இங்கே வந்து நல்லாயிருக்கு, பிள்ளைங்க குடும்பம் எல்லாருமே நல்லாயிருக்கோம். வணக்கம், என் பேர் பிரபுங்க. இந்த மாதிரி திருப்பூர்லேருந்து நாங்கள் வந்து நானும் என் ஃப்ரெண்டும் வந்தோம். அவருக்காக பார்க்குறது தான் வந்திருந்தோம். நான் அவர் கூட வந்ததுலேருந்து எனக்கும் கொஞ்சம் தொழிலெல்லாம் நல்லபடியாக ஓடிட்டுருக்கு. அவருக்கும் ரொம்ப கஷ்டத்தில் இருந்தார். இப்போ வீடு கட்டணும் அப்படின்னு சொல்லி எல்லாமே நல்லபடியாக போயிட்டுருக்கு. இங்கே வந்ததில் வந்து அவருக்கும் பரவாயில்ல, எங்களுக்கு கொஞ்சம் பரவாயில்ல. நான் அமாவாசை டயத்தில் பூஜைக்கு வரும்போது நல்லபடியாக எல்லாமே நடக்குது. കാരണയിൽ ദേവസ്ഥാനം വിഷ്ണുമായേ, കാരണയിൽ ദേവസ്ഥാനം വാണിടുന്ന ശ്രീമായേ, കരുവന്നൂർ പുഴ പോലും ഒന്നു വിറച്ചേ. കാരണയിൽ ദേവസ്ഥാനം വാണിടുന്ന ശ്രീമായേ, കരുവന്നൂർ പുഴ പോലും ഒന്നു വിറച്ചേ. శ్రీ విష్ణుమాయ చాతన్ స్వామి వారి మూలస్థానమైన కారుణయిల్ దేవస్థానంలో రోజు జరిగే అద్భుతం. ప్రతిరోజు మధ్యాహ్న వేళలో దేవస్థానంలోని పూజారి ఒంటిలో శ్రీ విష్ణుమాయ చాతన్ స్వామి ప్రవేశించి భక్తుల సమస్యలన్నిటినీ స్వయంగా వింటారు. సన్నిధికి వచ్చే భక్తులందరి కోరికల్ని, కష్టాల్ని ప్రత్యక్షంగా వినే శ్రీ చాతన్ స్వామి వాటికి కావాల్సిన పరిహారాలని వెంటనే ఉపదేశిస్తారు. దుస్తులు, ఆభరణాలు ధరించిన పూజారి ఒంట్లో ప్రవేశించిన శ్రీ చాతన్ స్వామి తన సన్నిధికి వచ్చే ఆఖరి భక్తుడిని కూడా అనుగ్రహించాకే ఆయన కొండెక్కుతారు. దుఃఖసాగరంలో మునిగి తేలే మనుషులందరినీ ఆనంద శిఖరాలకు చేర్చే దేవస్థానమే కరువన్నూర్ శ్రీ కారణయిల్ దేవస్థానం. కారణయిల్ దేవస్థానానికి వెళ్లే భక్తులందరినీ ఎప్పుడూ కూడా చాతన్ స్వామి ఎప్పుడు నిరాశపరచరు అన్నదానికి ముఖ్యమైన ఉదాహరణే ప్రతిరోజూ మధ్యాహ్నం దేవస్థానానికి వచ్చే భక్తుల కష్టాలను వినడానికి సాక్షాత్ విష్ణుమాయ చాతన్ స్వామి నేరుగా వస్తున్నారు.
సర్వాభరణాలు ధరించి దర్శనమిచ్చే శ్రీ విష్ణుమాయ చాతన్ స్వామిని దర్శిస్తే మన దుఃఖాలన్నీ తొలగిపోయి ఆయురారోగ్య సౌభాగ్యాలన్నీ కూడా మనకు లభిస్తాయి. കാട്ടന കരിമ്പുലികൾ നാലു ചുറ്റും പായുന്നേ, കുളിവനമുലയുന്നേ, സ്വാമി വരുന്നേ. കാരണയിൽ ദേവസ്ഥാനം വാണിടുന്ന ശ്രീമായേ, കരുവന്നൂർ പുഴ പോലും ഒന്നു വിറച്ചേ. అడిగిందిచ్చి అనుకున్నవి జరిపించే అద్దంలా మన ముందు బాసిల్లే విష్ణుమాయ చాతన్ స్వామివారి మూలస్థానమే 400 సంవత్సరాల పురాతనమైన కరువన్నూర్ కారణయిల్ దేవస్థానం. ఐదు తరాల నుండి ఎటువంటి లోటు లేకుండా పూజా విధి విధానాలను భక్తితో పాటిస్తున్న విష్ణుమాయ చాతన్ స్వామివారి భక్తి ప్రభావము అఖండముగా లభించే పుణ్యభూమే కరువన్నూరులో ఉన్న కారణయిల్ దేవస్థానం. ఎన్నో తరాల నుండి లభించిన ఈ మంత్రశక్తుల వల్ల ఎంతో మంది భక్తులకి మనశ్శాంతిని ప్రసాదింపజేస్తున్న కారణయిల్ దేవస్థానం విష్ణుమాయ చాతన్ స్వామి భక్తులకి ఒక పుణ్యస్థలముగా ఉంది. చాతన్ స్వామికి ఎంతో ఇష్టమైన రోజైన అమావాస్య నాడు జరిగే ఎంతో ముఖ్యమైన శక్తి పూజ వల్ల అనుకున్నవన్నీ జరుగుతాయనే నమ్మకం ఉన్న అనేక మంది భక్తులు కరువన్నూర్ కారణయిల్ దేవస్థానానికి తరలివస్తున్నారు. ఎన్నో అద్భుతాల అక్షయ పాత్రే కారణయిల్ దేవస్థానం. ఎంతో మంది భక్తులకి మనశ్శాంతిని ప్రసాదింపజేసే స్థలము ఇది. కారణయిల్ దేవస్థానానికి వచ్చే విష్ణుమాయ చాతన్ స్వామిని దర్శించి పోయిన సంతోషాలను తిరిగి పొందిన ఎంతో మంది భక్తుల సాక్ష్యాలను విన్న తరువాతే విరివిగా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది. తమ కష్టాలన్నింటినీ తొలగించడానికి కారణయిల్ దేవస్థానములో వెలసియున్న విష్ణుమాయ చాతన్ స్వామిని దర్శించుకోవడానికి ఎదురు చూస్తున్నారు. కరుణామూర్తి అయిన సింహస్వరూపమైన కరువన్నూర్ కారణయిల్ శ్రీ విష్ణుమాయ చాతన్ స్వామివారి ఈ పుణ్యక్షేత్రానికి రావాలంటే మన పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుండాలి. ఈ మట్టి మీద పాదం పడ్డ మరుక్షణమే సర్వదోషాలు దుఃఖాలు తొలగిపోతాయి. సౌభాగ్య తలుపుని తెరిచే శ్రీ విష్ణుమాయ చాతన్ స్వామి వారి సన్నిధిని దర్శించే ప్రతి ఒక్కరికి అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను.